అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస కృష్ణపక్ష శ్రేష్ఠి. ఈరోజు ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం. శ్రేష్ఠి అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. సుబ్రహ్మణ్య అనగానే నాగదేవతలు కూడా గుర్తొస్తాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం చాలా విశేషమైన నక్షత్రం. ఈరోజు మనమందరూ కూడా విశేషమైన ఒక నామం, చాలా రోజులైంది ఈ నామం గురించి మనం విని. ఈ నామానికి ఎంత గొప్ప అర్థం ఉంది అంటే, నమశ్చక్రాయ మహాజ్వాలాయ మహాదీప్తి రూపాయ సర్వదుష్ట భయంకరాయ చింది చింది పరతంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ భూతాని త్రాసయ త్రాసయ పిచాశో ఉచ్చాటయ ఉచ్చాటయ సర్వతో మాం రక్ష రక్ష మహాబలాయ ఓం ఫట్ మహాసుదర్శనాయ నమః. శ్లోకం ఎంత వర్ణనాతీతంగా ఉందో చూడండి. అద్భుతమైన శ్లోకం ఇది. ఈ ఒక శ్లోకంలో వర్ణన చింది చింది పరతంత్రాన్ అంటే దుష్టులు ఎటువంటి వారు అంటే ఏదైనా ధర్మానికి విరుద్ధమైన చర్యలు చేసేవారిని. చింది చింది పరతంత్రాన్, తంత్రాలు చేస్తూ ఉంటారు కదా తెలివితో, అతి తెలివితో, వాళ్ళంతా కూడా విడగొట్టేస్తుంది. చింది చింది పరతంత్రాన్ గ్రాసయ గ్రాసయ భక్షయ భక్షయ, వాళ్ళందరినీ కూడా మింగేసే శక్తి, అధర్మాన్ని మింగేసే శక్తి. సహస్రజ్వాలాయ అంటే సూర్యుని ప్రభావం ఎలా వస్తూ ఉంటే ఈ చీకటి అనేది ఎలా దూరం అవుతుందో అలా ఆ నామ ప్రభావం వల్ల సహస్ర జ్వాల రూపంగా వస్తూ చుట్టుపక్కనున్న దుష్ట శక్తిని అన్నిటినీ కూడా భస్మం చేసేయాలి అని అర్థం అందులో ఉంది. అంతేకాదు భూతాని త్రాసయ త్రాసయ పిశాచో ఉచ్చాటయ ఉచ్చాటయ అంటే భూతాని అంటే పంచభూతాలు వేరు, భూతాని వేరు, పిశాచులు వేరు. అంటే ప్రకృతిలో ఉన్న దుష్ట శక్తుల్ని సంహరించడానికి ఆవిర్భవించిన వారు అని అర్థం. అటువంటి వాటి అన్ని కూడా ఆ సుదర్శన దగ్గరకు వస్తూ ఉంటేనే ఉచ్చాటయ పారిపోతాయంట. అవి ఏం చేసే పనిలే, వాళ్ళు వస్తేనే పారిపోతాయి. అటువంటి గొప్ప శక్తి మన శరీరంలోనూ ఉంది, కానీ మనం మర్చిపోతూ ఉన్నాం అంతే. అయితే ఈరోజు ఈ నక్షత్రం సృష్టి ఆదివారం రోజు ప్రత్యేకంగా ఓం మహాసుదర్శనాయ నమః అనే నామాన్ని ఈరోజు జపించాలి. ఈ నామాన్ని మనం ఈరోజు జపించడం వలన మనకి సమస్త విధమైన దుష్ట శక్తుల నుంచి రక్షణ, ధర్మరక్షణ, భారత రక్షణ అన్ని ప్రాప్తిస్తాయి. ఒకటి కోరుకోండి, ఎప్పుడు నేను తెలియచేస్తుంటా, ఎప్పుడు మన కోసమే దేవుడి ముందు వెళ్ళి పూజ చేస్తూ ఉంటే అది స్వార్థ పూజ అయిపోతుంది. ఎప్పుడైనా ఇతరుల కోసం కూడా మనము భగవంతుని దగ్గర వేడుకుంటే నిస్వార్థ సేవని దేవుడికి అందించినప్పుడు మనం చేసిన పూజా పుణ్యఫలం ద్విగుణం అవుతుంది అని ఇది శాస్త్రాలు సంప్రదాయాల్లో ఉన్నదే, అర్థం చేసుకోండి. అందుకే ఏదైనా శుభకృతులు శుభకార్యాలు జరిగినప్పుడు
మనం ఇంట్లోనే కూర్చొని ఒకరే ఆచరించరు, 100 మందిని పిలుస్తారు. ఎందుకంటే ఈ పుణ్యఫలం వాళ్ళకి కాస్త చేరితే వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలి అని. అందుకే గృహప్రవేశానికి ఎవరిన పిలిస్తే రాను అని చెప్పారు. ఎందుకంటే అక్కడ వెళ్ళేసి వస్తే వీళ్ళకి గృహయోగం అంటే వీళ్ళు కూడా త్వరలో ప్రాప్తిస్తుంది అని. అదే విధానంగా ఏదైనా మంగళ కార్యాలు శుభకార్యాలకి మనం వెళ్తే మన ఇంట్లో కూడా అటువంటి మంగళ కార్యాలు శుభకార్యాలు జరుగుతాయి అని అర్థం. అంటే అంత గొప్ప సనాతన ధర్మము ఇది అయి ఉంటుంది. అంటే మంగళ కార్యాల్లో మనం పాల్గొనడం వలన మనకి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అవును కదా? అయితే ప్రస్తుతము ప్రపంచంలో అధర్మం పైన ధర్మ యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపు అధర్మము, ఒకవైపు ధర్మం. ఎప్పుడైతే అధర్మం పైన ధర్మ యుద్ధం జరుగుతూ ఉంది అంటే అది ధర్మం, దానికి సపోర్ట్ చేసే వాళ్ళంతా ధర్మాత్మలు అని. ఎప్పుడైతే అధర్మాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా అధర్మీయులు అని అర్థం. అయితే దీంతో పాటు ధర్మాత్మల్ని విమర్శించే వాళ్ళు కూడా అధర్మికులే. ఇది బాగా గమనించాలి మీరు. ఈ మాటలో చాలా అంతరార్థం ఉంది, అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా అధర్మం పైన ధర్మం యుద్ధం చేస్తూ ఉంటుంది. ధర్మాన్ని కాపాడాలి అని పోరాడే వాళ్ళని విమర్శిస్తే వాళ్ళు కూడా అధర్మికులే అని అర్థం. అందువలన విమర్శనలు అనేది పెట్టుకోకుండా మన ధర్మ యుద్ధం చేసి మన భారతదేశం కోసం ఎంతో మంది సైనికులు పాపం వాళ్ళు ఆయుధాలు పట్టుకొని యుద్ధాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎంతో మంది స్వర్గస్థులు అయిపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి మన భారత సైనికులకి పౌరులు ఈ ఒక ధర్మ యుద్ధంలో పాల్గొన్న వారు ఎవరెవరైతే స్వర్గస్థులయ్యారో వాళ్ళ కుటుంబాలకి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా మనము కూడా ఈ భారతానికి సపోర్ట్ చేయాలి. సైనికులు వెపన్స్ పట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక మనం ఎలా యుద్ధం చేయాలి? ధర్మ యుద్ధం అంటే కేవలం ధ్యానంతో, మంత్రంతో, దీపాలతో, ఆధ్యాత్మికంతో అధర్మంపై మనం ధర్మ యుద్ధం చేయాలి. మన వెపన్స్ ఏంటి అంటే మనలో ఉన్న ప్రేయర్, మనలో ఉన్న ప్రార్థన, మనలో ఉన్న ప్రార్థన శక్తి ద్వారా మనము విజయం పొందాలి అని కోరుకుంటూ, అంతేకాకుండా ఎవరైతే దేశం కోసం పోరాడి స్వర్గస్థులయ్యారో ఆ కుటుంబానికి శక్తిని అందించి, ధైర్యం అందించి, స్వర్గస్థులైన వారికి మోక్షం లభించాలి, వాళ్ళ ఆత్మకు శాంతి లభించాలి అని కోరుకోవాలి. దీంతో పాటు శత్రు సంహారం జరగాలని భగవంతుని దగ్గర దీపం వెలిగించాలి. ఈరోజు మీరందరూ కూడా దయచేసి ఓం మహాసుదర్శనాయ నమః అనే నామాన్ని ప్రార్థించి సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సన్మంగళాని భవంతు అని కోరుకోండి. లోకం బాగుండాలి అని కోరుకోండి. అదే విధానంగా ఈ ఒక ధర్మ యుద్ధంలో విజయం పొందాలి అని కోరుకోండి. విజయం ఎలాగో వస్తుంది, కానీ శత్రువుల పైన మనకి విజయం ప్రాప్తించాలి. మరియు ఎవరైతే ఆ యుద్ధం చేస్తున్నారో వాళ్ళకి మన సపోర్ట్, మన దైవ భక్తి ద్వారా వాళ్ళకి లభించాలి అనేది ఈరోజు మనం కోరుకోవాలి. మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈరోజు ఓం మహాసుదర్శనాయ నమః అని మంత్రబలంలో ప్రార్థిద్దాం. ఓం మహాసుదర్శనాయ నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. మీకు మంచిది. మనలో ఉన్న అధర్మం పారిపోవాలి, మనకి ధైర్యం ప్రాప్తించాలి, మనపై ఉన్న దుష్టశక్తి ప్రభావం దూరం అవ్వాలి, మనకు మంచిదవ్వాలి, లోకానికి కూడా మంచిదవ్వాలి. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా ప్రార్థించేది ఒకటే, శైవులు కావచ్చు, వైష్ణవులు కావచ్చు, ఏ ప్రాంతం వారైనా కూడా ఈరోజు అందరు కూడా ఇంట్లో మీ కులదేవత ముందు, లేదో మనకి ప్రియమైన దేవత ముందు, లేదో మనం నిత్యము ఆరాధించే దేవుళ్ళ ముందు, మన ఇంట్లో ఏ భగవంతుడు ఉంటే ఆ భగవంతుని ముందు మన భారతదేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం, వాళ్ళ కుటుంబం కోసం 2 దీపాలు వెలిగించండి. ఆ 2 దీపాలు వెలిగించి ఈరోజు మీరు ప్రార్థించండి. లోక కళ్యాణం జరగాలి, అధర్మం నిర్మూలం అవ్వాలి, ధర్మం జయించాలి అని కోరుకోండి. దీంతో పాటు మీకు అనుకూలమైతే
ఒకటి మీకు అనుకూలమైతే మీరు చక్కగా చదవగలిగితే ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఓంకారం భగవద్ భక్తులందరూ కూడా, అంటే ఈ ఓంకార కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఈ ఓంకార కార్యక్రమాన్ని వీక్షించి ప్రతిఫలం పొందారో, ఎవరైతే ఓంకార కార్యక్రమం చూసి దీపాలు వెలిగించారో, ఇన్ని రోజులు మీరు ఎన్ని శుభకార్యాలు, ఎన్ని దేవుళ్ళ ముందు ప్రార్థనలు, దీపాలు వెలిగించారో, అదే విధానంగా ఈ రోజు మన భారతదేశం కోసం మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఈ రోజు సాయంత్రం ఆ విష్ణు సహస్రనామం పారాయణ చేయడానికి రాలేదా, ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని జపించండి. నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. స్త్రీమూర్తులందరూ కూడా లలితా సహస్రనామం పారాయణం చేయండి, లేదా దేవి ఖడ్గమాల పారాయణం చేయండి. ఇలా మీకు ఏది తోచితే, మీకు ఏది చక్కగా వస్తే, మీకు మనసులో ఏది అనిపిస్తే, మన భారతదేశం కోసం సైనికులతో పాటు మనది శక్తి తోడవ్వాలి అంటే మీ శక్తి ప్రార్థన మాత్రమే. ఈ ప్రార్థన అనేది ఒక ఈ ప్రార్థన అనేది మనమందరూ చేసి వెలిగించే దీపాలు ఒక దివ్య శక్తి ఎలా ఏర్పడుతుందో, అవి శాస్త్ర జ్వాలలు ప్రకృతిలో కలిసి, ఈ ఒక ప్రార్థన ప్రకృతిలో కలిసి ఆ ఒక సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి, ఆ ఒక రక్షణగా వాళ్ళ వెనుక నిలబడి మన భారతదేశానికి విజయం పొందేలా చేయాలి మన ప్రార్థన. అంటే మన ప్రేయర్స్ అనేవి అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరికైనా చెడు చేయడం చాలా ఈజీ. చెడు చేయాలా అంటే అతని ఏదో మనము పిలిచి అతన్ని కొట్టడమో, అతన్ని పిలిచి అతనికి ఏదో అవమానించడమో, లేదో నిందించడమో నలుగురిలో, లేదు అంటే అతనికి ఏదైనా అపాయం చేయడమో, అది చెడు చేయడం. అంతే అంతే అనుకోవచ్చు కదా. చెడు చేయడం అంటే వేరే రకాలు కూడా చెడు చేయొచ్చు. అతను ముందు ఒకటి ఎనుగోటి మాట్లాడితే అది కూడా చెడు చేసినట్టే, గుర్తుపెట్టుకోండి. అలా ఎంతో మందికి తెలియకుండా ఈజీగా చెడు చేసేయచ్చు. కానీ మంచిది చేయాలా అంటే మనసు ఉండాలి, మంచిది కోరాలంటే కరుణ ఉండాలి, మంచిది ఆచరించాలంటే భక్తి ఉండాలి, మంచి మార్గాన్ని ఎన్నుకోవాలంటే గురువుల ఆశీర్వాదం, దైవానుగ్రహం ఉండాలి. ఇతరులు బాగుండాలి అనుకోవాలన్నా కూడా మనకి అటువంటి మంచి మనసు మనలో ఉండాలి. మీకు అందరికీ కూడా మంచి మనసు ఉంది. మీరందరూ కూడా ఎంతో మందికి మంచిది కోరుతూ ఉంటారు. ఈరోజు మన ఓంకార వీక్షక బాంధవులందరూ కూడా భారతదేశం కోసం మంచిది కోరుతూ ఈరోజు మీకు చెయ్యగలిగిన ప్రార్థన చెయ్యండి, ప్రేయర్ చేయండి, దీపం వెలిగించండి. చాలు. ఖచ్చితంగా ఇది మన దేశ సేవ అనుకొని మనం ఈరోజు ప్రార్థిద్దాం, పూజిద్దాం అనేది ఈరోజు మీ అందరితో నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా రెండు చేతులతో నమస్కరించి ఇక మీ దగ్గర తెలియచేస్తున్నాను. దయచేసి ఈరోజు మన భారతదేశం కోసం అందరూ కూడా ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా ఆ పుణ్యఫలం, అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఏమేమి పూజలు చేశారో ఆ పూజా ప్రతిఫలం కూడా ద్విగుణం అవుతుంది. ఇది ధర్మశాస్త్రం చెప్పిందే. లోక కళ్యాణం కోసం మనం ఏం చేసినా, మనం ఆచరించిన పూజ మరియు ధర్మాలు అవన్నీ కూడా ద్విగుణమైన ఫలాలు మనకి మన పిల్లలకి వెళ్తాయి. అందువల్ల ఈరోజు తప్పకుండా ప్రార్థించండి. ఇక ఈరోజు మీకు అందరికీ కూడా కాళసర్ప యోగం గురించి తెలియచేస్తాను అని చెప్పాను. సృష్టి కదా, కాళసర్ప యోగం గురించి తెలుసుకోవచ్చు. కాళసర్ప యోగము అనేది జాతక చక్రంలో ఉంది. కానీ జ్యోతిష్యం తెలియని వారు, జ్యోతిష్యం గురించి అవగాహన లేని వారు కాళసర్ప యోగాన్ని కాళసర్ప దోషము అని మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పటిదాకా నా జీవితంలో చాలా గ్రంథాలను చదువుకున్నాను. చాలా గ్రంథాలు, జ్యోతిష్యానికి సంబంధించిన ఎవరి దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నాయో తెలియదు. కానీ ఇప్పటి వరకు జైమిని జ్యోతిష్య శాస్త్రం నుంచి, సంఖ్యాశాస్త్రం నుంచి, వరాహమీర శాస్త్రం నుంచి, అంతేకాదు పరాశర ఓరా శాస్త్రం నుంచి, బృహత్ ఓరా శాస్త్రం నుంచి, అన్ని గ్రహాలకి సంబంధించింది, ఖగోళ శాస్త్రానికి సంబంధించింది, జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించింది, సంస్కృతం కావచ్చు, కన్నడ కావచ్చు, ఇటువంటివి ఎన్నో పుస్తకాలు నేను చదివింటాను. నా హాబీ అది, చదువుతూ ఉండడం. ఎందుకంటే ఏ పుస్తకాన్ని చదివినా కూడా ఒక్కొక్క కొత్త కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. దాంట్లో ఇంకంత రీసెర్చ్ చేయడానికి ఉపయోగం. ఎందుకంటే రోజు ఎన్నో జాతకాలు చూస్తూ ఉంటాం. ఆ చూసినప్పుడంతా మనం స్టడీ చేసింది ఒకటి ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఒకటి ఉంటుంది, ఈ జాతక చక్రంలో ఒకటి ఉంటుంది.
ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. అప్పుడు పూర్వాజిత కర్మఫలాలు అంశము తీసుకోవాలి అందులో. అటువంటివి ఎన్నో జరుగుతాయి. తర్వాత వాళ్ళకి జాతక చక్రాలే కాదు, నక్షత్రంలో ఎటువంటి నక్షత్రం, నక్షత్ర బలంలో ఏముంది, ఎటువంటి శుక్ల పక్షంలో జన్మించారా, కృష్ణ పక్షంలో జన్మించారా, ఏ యోగంలో జన్మించారు వాళ్ళు. యోగ బలం ఉండేటప్పుడు దోషాల ప్రభావం ఉండవు, ఎందుకంటే యోగం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఇటువంటివి ఎన్నో రహస్యాలు జ్యోతిష శాస్త్రంలో ఉంటాయి. జ్యోతిష్యము అనేది చాలా గొప్పది, చాలా విలువైనది. ఎందుకంటే మనకి వేదాలు ఎంత గొప్పవో అందులో ధనుర్వేదం కూడా అంతే గొప్పది. అదే విధానంగా ఛందస్సు వ్యాకరణ అనేది అంతే గొప్పది. అదే విధానంగా ఆయుర్వేదము అనేది అంతే గొప్పది. అదే విధానంగా జ్యోతిష్యము అనేది కూడా అంతే గొప్పది. అంటే ఇది కూడా వేదాంగాల్లో ఒక భాగం జ్యోతిష శాస్త్రం, వేదానికి అంగం ఇది కూడా. అందువల్ల దయచేసి జ్యోతిష్యాన్ని జ్యోతిష్యంగా మరియు దాంట్లో ఉన్న సూత్రాలని చక్కగా పలకడము, దాన్ని గురించి తెలుసుకొని అధ్యయనం చేసి ఇతరుల ముందు చెప్పేటప్పుడు అటువంటి పదాలనే వాడితే అప్పుడు మీరు ఉత్తమ జ్యోతిష్యులు అవుతారు. లేదు అంటే మీరు జ్యోతిష్యులకు సంబంధించిన గ్రహాల గురించి మాట్లాడినా కూడా జ్యోతిష్యులు కాదు, అంతే. దాని గురించి ఎవరో చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో జ్యోతిష్య సూత్రాలు, ఎన్నో గ్రహాల గురించి ఎన్నెన్నో మాట్లాడాము. దాన్ని తెలుసుకొని కొన్ని మాధ్యమంలో, కొన్ని సోషల్ మీడియాలో వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? అంటే అప్పుడు వాళ్ళు అధ్యయనం చేసినది ఏముంది? లేదు. వాళ్ళు స్వయంగా అధ్యయనం చేసి ఆ అధ్యయనం ద్వారా వాళ్ళు అనుభవించి తదుపరి ఇతరులకి తెలియచేస్తే అదే ఉత్తమ జ్యోతిష్యం. అర్థం చేసుకోండి. అలా మన జ్యోతిష్య గ్రంథాల్లో కాళసర్ప దోషము అనే వర్డే లేదు, కేవలం కాళసర్ప యోగము అనేది ఉంటుంది. ఇది కాళసర్ప యోగాన్ని కూడా అధో కాళ సర్పయోగ, ఊర్ధ్వ కాళ సర్పయోగ, ఉత్తర కాళ సర్పయోగ, దక్షిణ కాళ సర్పయోగ అని కూడా విభజించారు. అలా ఈ 4 భాగాలుగా విభజించి తదుపరి ఎటువంటి కాళ సర్పయోగము అనేది కూడా తెలియచేశారు. ఈ ఒక 9 రకాల కాళ సర్ప యోగాలు ఉంటాయి. అందులో కూడా ఈ కాళ సర్ప యోగము అంటే రాహు, కేతు వీటి మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే, లగ్నంలో ఇంక్లూడింగ్ అయి అన్ని గ్రహాలు ఉంటే కాళసర్ప యోగం. ఒక్క గ్రహం బయటకు వచ్చింది అంటే అది భంగము, కాళసర్ప యోగ భంగము అంటారు. భంగం అయిపోయింది. ఒక గ్రహం బయటకు వచ్చింది అంటే యోగం భంగమైంది. అలా ఉందే గాని కాళసర్ప దోషం అనేది లేదు. ఇంకా సర్పదోష, సర్పశాప అని అవి సపరేట్ గా ఉంటాయి. వాటిని మన ప్రశ్న కుండలో, ఆ అష్టమంగళ ప్రశ్నలో ఇటువంటి వేసి వాటిని మనము తెలియచేయాలి. కానీ జ్యోతిష శాస్త్రంలో ఇవే ఉంటాయి. వీటిని బాగా గమనించాలి. అస్త సాముద్రికలో కూడా కాళసర్ప యోగం ఉంది అని తెలియచేస్తారు. రాహుకేతుల ఆధీనాన్ని చూసి ఎక్కడ రాహు బాగున్నాడు, ఎక్కడ కేతు బాగున్నాడు, ఆ వేరే గ్రహాలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయా లేదా అని అస్త సాముద్రికలో కూడా ఉంటుంది. అంతేకాదు పాద సాముద్రిక, పాదాల్లో కూడా రేఖలు ఉంటాయి మనిషికి, దానికి సంబంధించిన రేఖల్లో శాస్త్రాల్లో కూడా ఈ ఒక యోగం గురించి మాట్లాడతారు, యోగం గురించి ఉంది. అలా ఎన్నో శాస్త్రాల్లో కాళసర్ప యోగం గురించి లిఖించారు. అయితే నాకు తెలిసిన కాళసర్ప యోగం ఉన్నవారు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. ఎంతో గొప్ప సైంటిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప క్రికెటర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప బాక్సర్స్ ఉన్నారు, ఒలింపిక్స్ లో వెళ్ళి గోల్డ్ ఒలింపిక్స్ వెళ్ళిన వారు ఉన్నారు, భారతదేశానికి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు తెచ్చిన వారు ఉన్నారు, పద్మభూషణ పురస్కృతాన్ని అందుకున్నవారు, పద్మవిభూషణ పురస్కారాన్ని అందుకున్నవారు ఎంతో మంది ఈ కాళసర్ప యోగంలో ఉన్నారు. అంటే కాళసర్ప యోగం ఉన్నప్పుడు వాళ్ళు ఏది అనుసరించాలి అనేది ఇక్కడ అతి ముఖ్యమైనది. కాళసర్ప యోగం మనకి ప్రాప్తించాలంటే దానికి సంబంధించినట్టుగా కొన్ని ఆచరణలు ఉంటాయి, దాన్ని ఆచరించాలి. ఇప్పుడు డ్యామ్ లో వాటర్ ఉంది, అవును కదా, డ్యామ్ ఫుల్ వాటర్ ఉంది, కానీ ఆ వాటర్ రైతులకు ఉపయోగం అవ్వాలి లేదా వ్యవసాయదారుడికి ఉపయోగం అవ్వాలంటే ఫస్ట్ ఆ గేట్ వాల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేస్తే నీరు బయటకు వస్తుంది. అదే విధానంగానే కాళసర్ప యోగం ఉన్నప్పుడు ఆ యోగం మనం అనుభవించాలంటే దానికి కావాల్సిన కృతువుని ఆచరించాలి. ఎప్పుడు ఆచరించాలంటే దానికి తెలియచేస్తుంది
సర్ప సంస్కారం చేసినప్పుడు, నాగ ప్రతిష్ఠ చేసినప్పుడు, నాగారాధన చేసినప్పుడు, నాగాబల చేసినప్పుడు, దైవారాధన చేసినప్పుడు అవి ప్రాప్తిస్తాయి. అంటే ఈ ఒక యోగం ఉన్నప్పుడు ఆ నాగదేవతలకి పూజిస్తే అప్పుడు ఆ యోగం మీ పైన ఆశీర్వాదంగా ప్రభావం చూపించి మీ జీవితంలో గొప్ప వ్యక్తులు అవుతారు. కానీ ఎప్పుడైతే సర్పశాపం ఉంటుందో, సర్ప దోషం ఉంటుందో, వాటికి ప్రాయశ్చిత్తం వేరే చేసుకోవాలి. చూడండి, ప్రాయశ్చిత్తం చేసుకోవడం వేరు, తర్వాత ఇక్కడ పూజ చేయడం వేరు, రెండు వేరు. ప్రాయశ్చిత్తం వేరు, అర్థం చేసుకోవాలి. పూజా విధాల్లో కూడా ప్రాయశ్చిత్తం అది వేరు, పుణ్యఫలం కోసం ఆచరించేది వేరు. ఇటువంటివి చాలా ఉంటాయి. అందుకే జీవితంలో జ్యోతిష్య శాస్త్రం అనేది చాలా సూక్ష్మమైన శాస్త్రం. దాన్ని పరిపూర్ణంగా జ్ఞానవంతులతో కూర్చొని మనము వాటి గురించి తెలుసుకుంటేనే దానిలో ఉన్న సారాంశం, ఆ ప్రతిఫలం, దానికి ఏ గ్రహానికి ఏ ఒక శాంతి చేయాలి, ఏ పుణ్యక్షేత్రంలో చేయాలి, ఏ దేవతల్ని పూజించాలి, ఏ సమయంలో ఏం జరగచ్చు, ఏం జరగబోతుంది, ఏం జరిగి ఉంటుంది, వెనుక జన్మలో మీరు ఏ కర్మని తెచ్చుకోవచ్చారు, ఆ కర్మ ఎన్ని సంవత్సరాల్లో మీపై ఇక్కడ ప్రభావం చూపిస్తుంది, తర్వాత ఇక్కడ ప్రారంభంలో మీరు ఏం చేస్తే ఆ పూర్వాజిత పుణ్యఫలం తోడవుతుంది, ఏ ఒక కర్మని మీరు ఆచరించడం వలన పాపం అధికం అవుతుంది, అవన్నీ కూడా మీ జన్మ కుండలిలో చక్కగా భద్రపరిచి ఉంటాయి. దాన్ని కరెక్ట్గా తెలుసుకొని ఇతరులకి మనము దాని గురించి అవగాహన చెప్తే అప్పుడు వాళ్ళు వాటిని ఆచరించి ఆ పుణ్యఫలాన్ని పొందగలరు. ఈరోజు మీకు కాస్త అంటే ఈ కాళ సర్పయోగంలో ఒక 1% మీకు తెలియచేశాను. రేపు సోమ సప్తమి చాలా విశేషంగా ఆచరిస్తారు. సోమ సప్తమి రోజు రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా శివాలయంలో బిల్వవృక్షం ఉంటుంది. ఆ శివాలయంలో ఉన్న బిల్వవృక్షానికి ఒక చెంబు నీళ్లు, ఆ నీళ్లలో ఒక్క చిటికెడు తెల్ల ఆవాలు వేయండి. ఒకే చిటికెడు తెల్ల ఆవాలు వేసి ఉదయాన్నే ఆ ఒక శివాలయం దగ్గర ఉన్న ఆ బిల్వవృక్షం మొదల్లో వెళ్ళి, అమ్మా ప్రకృతి మాత, మా కుటుంబంలో ఉన్న దారిద్ర్యం దూరం చేయి తల్లి అని వాటికి నీళ్లు పోసి, దగ్గరలో శివాలయంలోపు నందీశ్వరుడు ఉంటాడు. నందికి ఒక వరం ఉంది, నీ చెవులో ఏదైనా తెలియచేస్తే ఆ ఒక విషయాన్ని నువ్వు నాకు తెలియచేస్తే ఆ కోరికలు తీర్చేస్తాను. ఎందుకు ఇది వచ్చింది అంటే పూర్వంలో పరమేశ్వరుడి దగ్గర చాలా సన్నిహంగా ఉంటాడు. అప్పుడు ఇంకా ఆది శంకరుడు, అతని పెళ్లి లేదు, ఏదో విధానంగా సతీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలి, వాళ్ళ ప్రేమని కలిపేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా శివుడి దగ్గర వేడుకుంటూ ఉంటాడు. ఒకరోజు సతీదేవిని దర్శనం చేసుకొద్దామని చెప్పి చెప్పకుండా వెళ్ళిపోతాడు. తర్వాత సతీదేవి అలా ఉంది ఇలా ఉంది వర్ణిస్తూ ఉంటే, నేను ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను, నువ్వు నాకెందుకు సంసార జీవితాన్ని కట్టుపెట్టాలని ఆలోచిస్తున్నావు, నువ్వు నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపో అని చెప్పి తిట్టి పంపించేస్తాడు. పంపించేస్తే ఇక ఇంటికి వస్తాడు, నాన్న దగ్గర ఉంటాడు. వారమైన 10 భోజనం లేదు, నీళ్ళు లేదు, ఏమీ లేదు. ఆ టైంలో ఆ బాధను చూడలేకుండా నారద మహర్షి వెళ్ళి, మీ శిష్యుడు అలా చేస్తున్నాడు, అతను ఉంటేనే కదా కైలాసానికి ఏదైనా అందం, ఆయన లేకపోతే ఏంటి అంటే, అరే నిజమే ఆయన ఉంటేనే కైలాసం అని చెప్పి శివుడే వెతుక్కొని వెళ్తాడు నంది దగ్గరికి. నంది దగ్గరికి వెళ్ళి శివుడికి ఒక ముందుగానే వాగ్దానం తీసుకునే ఉంటాడు, నువ్వు ఎప్పుడు కూడా నా పర్మిషన్ లేకుండా నా దగ్గర రాకూడదు అని. ఆ ఒక పరమేశ్వరుని చూస్తే దగ్గర కూడా పోలేకపోయాడు, అంటే ఒక మాట ఇచ్చేశాడు కదా. అప్పుడు నంది, నీకు ఈ రోజు నుంచి నేను ఎక్కడెక్కడ ఉంటానో నా ఎదురుగా నువ్వు ఉంటావు. నా భక్తులు ఎవరైనా ఏదైనా కోరికలు ఉంటే నాకన్నా ముందుగా నీ చెవులో ఎవరైతే చెప్తారో ఆ కోరికలు నేను తీర్చేస్తా, అటువంటి వరాన్ని నీకు ఇస్తున్నా, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఆ వరాన్ని ఇచ్చి దగ్గర పిలుచుకుంటాడు. అంత గొప్ప స్నేహము, అంత గొప్ప భక్తి అనుబంధం వాడిది. అలా రేపు ఉదయం మీరు శివ ఆ ఒక కుడి చెవులో ఏదైనా చెప్పి తదుపరి శివ దర్శనం చేసుకొని రండి. ఒకవైపు ఇక్కడ బిల్వవృక్షం ప్రకృతి మాత, రెండోది నంది, మూడోది పరమేశ్వరుడు. ఇలా చేసుకొని రండి, ఖచ్చితంగా మీ సంకల్పం నెరవేరుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకోండి. చదివి ఒక్క బిల్వదళమైన వెంకటేశ్వరుని పెట్టండి. బిల్వ ప్రియాయ నమః అని అష్టోత్తరంలో ఉంది.
చాలా మంది వెంకటేశ్వరునికి బిల్వపత్ర పూజించకూడదు అని చెప్తున్నారు. అది ఎవరో మహాపుణ్యాత్ములు వాళ్ళ పాద దర్శనం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ఇవన్నీ కూడా మన వేదాల్లో పురాణాల్లో ఉండేవే నేను చెప్తున్నాను. అర్థమైందా? దాని నుంచి వెంకటేశ్వర అష్టోత్తరంలోనే ఉంది. ఏమని? బిల్వ ప్రియాహి నమః. ఎంత గొప్పగా ఉంది దానిలో. ఒక్క బిల్వదళమైన దేవుడి దగ్గర పెట్టింది. ఎందుకంటే బిల్వంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వెళ్తేనే వెంకటేశ్వర స్వామి పునీతుడవుతాడు. వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అప్పుల బాధ తగ్గుతాయి. రెండోది, మనకి ఏదైనా డబ్బు రావాల్సి ఉంటుంది కదా, కాంట్రాక్ట్ లోనో ఇంకోటో ఎవరికో ఇచ్చి ఏదో సమస్య ఉంటుంది కదా, అది త్వరగా రావడానికి ఉపయోగపడుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.